అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక సార్కి మేడంకి మధ్యలో ఓ చిన్న కాన్వర్జేషన్ అండి. ఆలస్యం ఎందుకండి, వినేద్దాం రండి. మేడం: ఏం సార్, లంచ్ తెచ్చుకోలేదా? సారు: లేదు మేడం. మేడం: అవునులే సారు, మీరెందుకు తెచ్చుకుంటారు? తెచ్చుకుంటే మాకు పెట్టాల్సి వస్తుంది కదా. చెప్పండి మేడం, మీకేం కావాలో తెచ్చి పెడతాను. ఏమడిగినా ఇస్తారా సారు? చెప్పండి మేడం ముందు. అడిగిన తర్వాత కాదు అనకూడదు మరి. సరే మేడం. 5 కేజీల చికెన్ బిర్యానీ, 10 కేజీల మటన్ పలావు కావాలి సారు. సరిపోతుందా మేడం? తినడానికా అమ్ముకోవడానికా మేడం గారు? సారు: మొన్న ఓ మొక్కు మొక్కాను. ఏమని? నా చేత బిర్యానీ తెప్పించుకొని తింటానా అనే? చెప్పనీయండి సార్. చెప్పండి మేడం గారు. ఏముంది, ఎవరైనా ఫుడ్ పెట్టిస్తా అని అనేలా చేస్తే అని పెద్దగా అంటున్నానో లేదో, అక్కడున్న మా రిలేటివ్స్ నీకు ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మాకు కూడా ఆ ఫుడ్ పెట్టించాలి అన్నారు సార్. అందుకని. ఇప్పుడు తెప్పిస్తారా సార్? వామ్మో, మీకు దండమమ్మా మేడం. నాకు వచ్చే జీతానికి ఈ ఆఫర్లు వస్తే ఇంక నేను మా ఆవిడ చేతిలో గింగిరాలు తిరగాలమ్మా. మీరే కదా ఏమడిగినా పెట్టిస్తా అన్నారు. నేనేదో ఊరకనే అన్నాను. అయినా మీ వరకైతే ఓకే గాని మధ్యలో ఈ ఆఫర్ వద్దు మేడం. అందుకే ముందు వెనక ఆలోచించుకోవాలి మాస్టారు, మాట ఇచ్చే ముందు. ఓ మేడం గారు, మీకు దండం. బుద్ధుంటే ఇంకెప్పుడు వాగ్దానాలు చేయనమ్మా. అయినా మీ ఆడవాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. లేకపోతే గుళ్ళో ఉండే లింగం అన్నీ కావాలంటారు. అయ్య బాబోయ్, ముందు ఇక్కడి నుండి జంప్ అయిపోవాలి. ఈ ఆడాలతో తమాషా కాదు. అది అలా రావాలి దారికి. లేకపోతే ఏమడిగినా తెచ్చిస్తారంట. అలా తెచ్చిచ్చుంటే మా మొగుళ్ళని ఈ పాటికి మేముండే ఊళ్ళకి మహారాజులను చేయకపోయామా ఏంటి? ఈ దెబ్బతో ఇంకెప్పుడు ఎవరికి ఏమి అడిగింది తెచ్చిస్తాను అని అనకూడదు మరి. బాబోయ్, మీరు తల్లి అసలు సిసలు టెర్రరిస్టులు. మై గాడ్. ఇప్పుడు అడవుల్లో కాదు, పక్కనే ఉంటూ ఇలాంటి బాంబులు వేస్తూ బతికేస్తున్నారు. ఆహా, మళ్ళీ ఇంకొద్దమ్మో, వెళ్ళిపోతున్నా ఇంటికి. ఓ స్ట్రాంగ్ కాఫీ తాగాలి. వెళ్ళండి వెళ్ళండి, కాఫీను టీను తాగి కాసేపు రిలాక్స్ అవ్వండి. మా జోలికి రాకండి. ఆహా. ఫ్రెండ్స్, నా టాపిక్స్ నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా బాయ్ అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.